సో హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ టుడే వచ్చేసి సాటర్డే జూలై 20 టైం 8:23 అవుతుంది. అవి ఇప్పుడే పాపని తీసుకుని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్ళాడు. సో మేము ఉండే దగ్గర వర్షం పడుతుంది, అందుకని పాపకి అది రెయిన్ కోట్ వేసి తీసుకుని వెళ్ళాడు. సో ఈరోజైతే నేను మీతో చాలా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికీ నేనంటే ఎందుకు ఇష్టం, ఎందుకు మీరందరూ నన్ను ఇష్టపడతారు? ఎందుకంటే అందరు యూట్యూబర్స్ లాగా, అందరు మూవీ వాళ్ళలాగా నేను కాదు. అంటే ఏదో వ్యూస్ కోసమో, ఏదో జనాలకు అబద్ధాలు అలా నేను ఎప్పుడు చెప్పను. ఏది నిజముంది అదే చెప్తాను. సో రిజల్ట్స్ ఎట్లనుండని, అంటే నేను నిజం మాట్లాడడం వల్ల, దానివల్ల ఎవరు నా మీదకి ప్రాబ్లమాటిక్గా ఉన్నా కూడా ఫస్ట్ నుంచి నేను ఇంతే. ఒక మనిషి తప్పు చేస్తే పేరుతో సహా ఈ మనిషి తప్పు చేశారు, అది ఆడ మగ ఇంకెవరైనా ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా నేను వదలను. నాకు అన్యాయం జరిగితే నేను పేరుతో సహా చెప్తా. కారణం లేకుండా నేను ఎవరి జోలికి వెళ్ళను. అది నా మదర్, ఫాదర్ అయినా, హస్బెండ్ అయినా, ఎవరైనా కూడా. అలాంటిది నేను రోజు వీడియోస్లో ఒక మాట చెప్తున్నా. నేను చేసిన సినిమా రిలీజ్ అయింది, క్రైమ్ రీలు, అందరూ చూడండి చూడండి అని చెప్తున్నా. నేను మూవీని ప్రమోట్ చేస్తున్నా. దేనికి? దాంట్లో నేను చేశాను అండ్ మూవీ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని. నేను ఇంత మూవీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే టీం అందరినీ నేను అనట్లేదు. ఎవరైతే ఆమె మెయిన్ ఉంది కదా, సంజన అన్నే అని, ఆమె గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు హుసేన్ అని వేరే అతను ఉన్నాడు. అతను నన్ను పిలిచాడనమాట. మూవీ ఫంక్షన్ జరుగుతుంటే అప్పుడు నేను గోవాలో ఉన్నాను. ఇమీడియట్గా రమ్మంటే ఇమీడియట్లీ నేను ఎట్లా వస్తా, గోవాలో ఉన్నా. రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. అయినా అప్పటికప్పుడు చేస్తే చాలా రేట్ ఎక్కువ అవుతుంది. సో అందుకే నేను మిస్ అయినప్పుడు నేను నిజంగా హార్ట్ఫుల్లీ చాలా నేను అయ్యో ఫంక్షన్ జరిగింది, నేను మిస్ అయ్యాను అనేసి అనుకున్నా. ఆ ఫంక్షను చూసిన తర్వాత కూడా నేను చాలా అయ్యో నేను లేనని అనుకున్నా. కానీ నిన్న నేను మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ నాతో చేసిన బిహేవియర్కి నాకు అనిపిస్తుంది ఆ ఫంక్షన్ నేను మిస్ అవ్వడమే మంచిది. నిన్న కూడా నేను మిస్ అవ్వాల్సిందని. నేనేం వాళ్ళ కాళ్ళ వెళ్ళ పర్లేదు కదా, నన్ను మూవీలో పెట్టుకోండి, నేను మూవీకి వస్తే మీరు టికెట్లు ఇస్తే నేను సినిమా చూస్తానని అనలేదు కదా. ఆవిడనే నాకు కాల్ చేసింది. మూవీ టికెట్లు ఇస్తాము, వచ్చి మూవీ చూడండి, రాను పోను చార్జ్ చేసి అమౌంట్ కూడా ఇస్తామనేసి అనింది. తర్వాత సత్య టీం, అంటే ఉప్పల్ బాలు, సత్య, ఇంకా అందరూ కూడా రండి రివ్యూ చెప్పండి అని కూడా ఆవిడ చెప్పింది. అన్నప్పుడు నేను వెంటనే అందరితో మాట్లాడిపించాను కదా. నేనేమంటానంటే, చిన్న కులం, పెద్ద కులం, వృత్తి, వ్యాపారం బట్టి జనాల్ని కించపరచడం, అందరి ముందు వాళ్ళని కించపరచడం, తక్కువగా చూడడం, ఇలాంటివి ఎప్పుడో మాసిపోయాయి. ఇప్పుడు కూడా ఎవరైనా కులం గురించి, మతం గురించి, లేదంటే చేసే వృత్తి గురించి చిన్నతనం చేసి మాట్లాడితే కూడా ఎవరు సహించరు. అసలు ఈ రోజుల్లో ఆడ మగ కూడా ఒకటే అనేసి చాలా రచ్చరచ్చ జరుగుతుంది. ఈవెన్ జంతువులకు కూడా సమాన హక్కు ఉంది. జంతువులు మనుషుల్ని చంపేసినా కూడా జంతువుల్ని చంపడానికి మాత్రం పర్మిషన్ లేదు. అట్లాంటి డేస్లో ఈవిడ సంజన నన్ను మూవీకి రమ్మని పిలిచింది. ఇంకా ఎవరున్నా తీసుకురమ్మని చెప్పింది. డాడీ ఉన్నాడు ఇంట్లో. డాడీ, నేను, పాపని స్కూల్ హాలిడే పెట్టించి మరి. మా ఆయన ఎప్పుడు ఎక్కడికి రాడు. అలాంటిది ఆయన బతిలాడి మేము కారు వేసుకుని మేము ఉండే ఏరియా నుంచి శాంతి థియేటర్ చాలా దూరం. అందరికన్నా ఫస్ట్ నేనే వెళ్ళి ఫోన్ చేశాక ఆవిడ వచ్చింది. తర్వాత ఏం చేసిందంటే చీప్ మెంటాలిటీగా అందరికీ 150 రూపీస్ మేడపైన టికెట్స్ ఇచ్చింది. నాకు, మా ఆయనకి, డాడీకి, పాపకి టికెట్ లేదు. మా ముగ్గురికి కావాలని సెకండ్ క్లాస్ 100 రూపీస్ టికెట్ ఇచ్చింది. అంటే 50 రూపీస్ ఇనుప బెంచీల కన్నా 100 రూపీస్ వెనకరో 2 రోస్ ఉన్నాయి. సరే, డబ్బులు లేకపోతే ఎవరైనా వెళ్తారు, అది నేను తక్కువతనమని నేను అనట్లా. కానీ మూవీ టీము ఒక 100 మెంబర్స్ వస్తే వాళ్ళందరికీ 150 ఇచ్చి అంత చీపా? నేను, నా మొగుడు, నా తండ్రి, నా పిల్ల, అంత చీపా? మాకు మాత్రమే 100 రూపీస్. అక్కడ అందరూ తాగేస్తున్నారు, అసలు నీట్గా లేదు, స్క్రీన్ చాలా దగ్గరగా ఉంది, అసలు బాగాలేదు. ఎంత అవమానంగా ఉంటుంది. టీం అందరూ పైకి వెళ్ళి అంటే వాళ్ళందరూ ఫస్ట్ క్లాసా, నేను వేస్ట్ క్లాసా? సో అలాంటప్పుడు నాకు అవసరం లేదు.
ఆఫ్టర్ ఆల్ 150 మేము కొనుక్కొని చూడగలం సినిమా. అయితే ఎంట్రీలో ఇట్లా ఎంట్రీ ఎళ్తే ఇవి ఇక్కడ టికెట్లు కాదు వెనక్కెళ్ళండి అంటే చీప్‌గా అందరి ముందు మేము మీడియా అందరి ముందు మేము ముగ్గురం మాత్రమే పాపతో సహా. అలాగే వెనక్కెళ్తే అక్కడంతా కంపు, వాసన బాలేదు తాగుబోతోళ్ళు. మా డాడీ, మా ఆయన అన్నారు, "టికెట్లు చించేసి ఆవిడ మొఖం మీద కొట్టు. మనం 150 టికెట్లు కొనుక్కొని వెళ్దాం. ఆవిడ ఇవ్వకపోతే ఏంటి?" నేనంటాను, "ఏమో అందరూ వస్తారు." ఎవ్వరు రాలా అక్కడ. టీం ఎవ్వరు రాలా. మేము మాత్రమే ఉన్నాం. అంత ఇష్టం లేనప్పుడు పిలవాల్సిన అవసరం ఏముంది? మరి అంత ఇష్టం లేనప్పుడు నేనెందుకు మీ మూవీని ప్రమోట్ చేయాలి? నాకేం అవసరం? నాతో అంత చీప్‌గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏముంది? మరి నేనంటే ఇష్టం లేనప్పుడు నన్ను మూవీలోకి ఎందుకు తీసుకున్నారు? తర్వాత ఏమైంది? ఇంకా లెగిసి వెళ్ళిపోతున్నారు. మా ఆయన, మా డాడీ, పాప మాకు నచ్చలేదనేసి. నేను ఏంటి ఇలా జరిగింది అని చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. పిలిచి అవమానించాల్సిన అవసరం ఆవిడకేంటి అంత? తర్వాత నేను మళ్ళీ కాల్ చేశాను. "అండి ఇట్లా మా వోళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అసలు బాలేదు" అంటే, "అవునా! సరే అయితే పైన సీట్లు వేరే దగ్గర వెళ్ళండి" అని చాలా నీరసంగా చెప్తే, నేనొస్తుంటే కెమెరామెను, పింగ్ పాంగ్ సూర్య వాళ్ళందరూ అంటున్నారు, "ఏమైంది ఇంకా మీరు వెళ్ళలేదా?" లేదు అటెందుకెళ్లారు? మన టికెట్స్ అన్నీ ఇక్కడున్నాయి కదా! ఇటు కదా వెళ్ళాలి. కిందకెవరు వెళ్ళమని చెప్పారు మిమ్మల్ని? పైకెళ్ళండి అని అంటున్నారు. ఎవరు వెళ్ళమని చెప్పారు? ఆవిడే మెయిన్ సంజనానే అని నేను చెప్పలేను కదా వాళ్ళతోటి వాళ్ళ ముందు. ఏం లేదనేసి అన్నా నేను. ఆవిడ అక్కడే ఉంది. ఆవిడ కావాలనే నన్ను అలా అవమానిచ్చింది. సరే ఎళ్ళాము. వెళ్ళిన తర్వాత హీరోయిను వాళ్ళెవరో కూర్చున్నారు. వాళ్ళ వెనకాల సీట్లు ఖాళీ ఉన్నాయి. మేము అక్కడ కూర్చునేసరికి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ వెనకాల మేము కూర్చున్నామని, సినిమా ఇట్లా స్టార్ట్ అవుతుండగానే వాళ్ళకి నచ్చలా. వాళ్ళ వెనకాల మేము ఉన్నామని కావాలని లెగిసిపోయి అటు సీట్లలోకి వెళ్ళిపోయారు. అది ఇంకా ఇంత బాధగా అనిపిస్తది. మళ్ళీ అక్కడ ఏమైందో మళ్ళీ ఇటు వచ్చి కూర్చున్నారు. 2 పాయింట్స్ అయిపోయినాయి కదా! ఇక మూడో పాయింట్ వచ్చేసి బయటకొచ్చాం. సరే రివ్యూ వాళ్ళు, నేను కొద్దిగా ప్యాడెడ్ ఫేమ్ కాబట్టి రివ్యూ వాళ్ళు పిలిచి రివ్యూ చెప్పమన్నారు. రివ్యూ చెప్పేసిన తర్వాత మామూలుగా వేరే ఛానల్ వాళ్ళు పిలుస్తారు కదా! అక్కడ హీరోయిను, సూర్య వాళ్ళందరూ ఉన్నారు కదా! నన్ను కూడా పిలిచారు. స్వాతి నాయుడు రమ్మనగానే ఈ హీరోయిను, సూర్య వాళ్ళు దే ఫీల్ షేమ్ నేనొచ్చాననేసి. వాళ్ళేం చేశారంటే నేను రాంగానే మీరు కావాలంటే వీడియోస్‌లో చూడొచ్చు. ఇలా అంటే ఈవిడొచ్చింది ఈవిడతో మనకెందుకు అని ఇలా నవ్వుకుంటూ పక్కకెళ్ళిపోయారు వాళ్ళు. అంటే నేను ఫ్రేమ్‌లో ఉంటే కూడా మీకు మీడియా వాళ్ళతో మాట్లాడడానికి అంత అసహ్యంగా అనిపిస్తుందనమాట. ఇంకోటి వాళ్ళే ఉన్నారు. నన్ను దూరంగానే ఉంచారు. నేను దూరంగానే ఉన్నాను. నేను కలవలేకపోయాను కాదు. వాళ్ళు నన్ను దూరం పెట్టారు కావాలని. నేను ఇంత ప్రమోట్ చేస్తున్నాను, ఇంత ఇది చేస్తున్నాను. ఇంకోటేంటంటే సత్యకి ఏదో హెల్త్ ఇష్యూ ఉండి సత్య రాలేదు. బాలు వాళ్ళందరూ రాలేదు. మంచి పనయింది. ఒకవేళ వాళ్ళొచ్చుంటే వాళ్ళకి కూడా ఇలా చీప్‌గా చూసి, ఇలా చీప్‌గా ట్రీట్ చేయడం వల్ల వాళ్ళు నన్నంటారు, "స్వాతి నువ్వే కదా చెప్పావు, ఈవిడ ఇలా ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తుంది." నేనా నోరిప్పి స్పాట్‌లో అడగలేను. సో, వాళ్ళు ఆవిడకి చెప్తే వాళ్ళు రాలేదేంటంటే ఇలా అంటే, హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు రమ్మా అని చెప్పేసి అంది. తర్వాత అమౌంట్ ఇస్తానంది. నాకు ₹1 కూడా పే చేయలా. మేమే కారేసుకొని వెళ్ళి వచ్చి, మేమే కనీసము ఇదే శాంతి థియేటర్‌కి 'చెగువీర' మూవీకి సత్య టీం వాళ్ళతో మాట్లాడి నన్ను తీసుకెళ్లారు. రాను పోను చార్జెస్ ఇచ్చారు. గౌరవంగా కిందకొచ్చి రిసీవ్ చేసుకున్నారు. చక్కగా మాకు పైన ₹150 టికెట్స్ ఇచ్చారు. మాకు స్నాక్స్ ఇచ్చారు. అన్నీ ఇచ్చారు. ఈ ఈ క్రైమ్ రీల్ మూవీ వాళ్ళే స్నాక్స్ కొనుక్కొని తెచ్చుకొని తిన్నారు గానీ, మనల్ని పిలిచినందుకు గానీ ఏం చేయలేదు. వేరే మూవీ వాళ్ళు కూడా మమ్మల్ని రివ్యూ కోసం పిలిచి 10,000 మనీ ఇచ్చి బాగా చూసుకున్నారు. సో, ఎవరి చీప్ మెంటాలిటీ ఎందుకలాగా? సో, అలా జరిగింది. ఇట్స్ ఓకే. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే, "నువ్వెందుకు చెప్పావు?" అంటారు. అంటే వాళ్ళు చేసింది తప్పైనప్పుడు నేను చెప్తే తప్పేంటి? ప్రపంచంలో ఇంకా చాలామంది ఇలాగే నలిగిపోతా ఉన్నారు. వాళ్ళకి కనీసం యూట్యూబ్ ఛానెల్స్ లేవు. చెప్పే ఆప్షన్ కూడా లేదు. అది మొగుడు గురించి గానీ, తల్లిదండ్రి గురించి గానీ, అన్యాయం చేసిన వాళ్ళ గురించి గానీ. నేను చెప్పడం తప్పు కాదు. వాళ్ళు చేసింది తప్పే అయినప్పుడు దాన్ని నేను చెప్పడం వల్ల ఏముంది? నేను చెప్తాను. నేను ఇలాగే చెప్తాను. నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ఊరుకోను. సెకండ్ పాయింట్ వచ్చేసి మూవీ అయిపోయిన తర్వాత అంటే ఎళ్ళేటప్పుడు మేమే ఎళ్ళిపోయాం. ఎందుకంటే ఏదైనా ఉన్నప్పుడు సత్య లేట్ అవుతది జర. కాబట్టి తనతో పెట్టుకుంటే నాకు కూడా లేట్ అవుతదని నా దారి నేను వెళ్ళిపోయా. బట్ రిటర్న్‌లో సత్యాన్ని కూడా మా కార్‌లోనే ఎక్కిచ్చేసుకొని, ఇంకెవరైనా ఉంటే ఇద్దరు, ముగ్గురు ఎక్కించుకొని ఒక మంచి హోటల్ అంటే ప్యారడైజ్ అట్లా వెళ్ళి అందరం ఫుడ్ తిందాం. బిల్లు మనమే పే చేద్దాంలే.
ఎందుకంటే సత్య నాకు తిండి పెడతాడు రోజు. అట్లానే అనుకున్నాం. అనుకున్న తర్వాత సత్యకి హెల్త్ రాలేదు వాళ్ళు. సరే. సరే డ్యాడీ కూడా ఇంక ఈరోజు నిన్న నైట్ వెళ్ళిపోతున్నాడు అనేసి పారడైజ్ హోటల్‌కి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత వాటర్ మనం కూలింగ్ వాటర్ తీసుకోవచ్చు కదా! నార్మల్ వాటర్ బాటిల్ తాగాడు డ్యాడీ. అది చార్జబుల్. ఎందుకు డ్యాడీ ఇది తీసుకున్నావు నార్మల్ అంటే, ఇక్కడ ఉంది అంటే అక్కడ ఉంటే ఫ్రీనా? చార్జబులే కదా! చేసేది అన్నప్పుడు ఒప్పుకోవచ్చు కదా! అబద్ధాలు ఎందుకు ఏదో నాకు తెలీదు అన్నట్టు. ₹60 అది చార్జబుల్. సరే వదిలేద్దాం. ఫుడ్ అంతా తిన్నాము. ఏం బాలేదు. పీసెస్ పింక్ కలర్ ఉన్నాయి. అండ్ పారడైజ్ అన్నారు కానీ ఇట్స్ నాట్ ఫ్రెష్. అండ్ బిల్లు బాగా దంచి వేశారు. చాలా చాలా కాస్ట్లీ వేశారు బిల్లు. అయిపోయిన తర్వాత పాప ఏదో ఆడుకుంటా ఉంది, సరిగ్గా తినలేదు. అయిపోయిన తర్వాత అవినాష్ స్టార్టర్స్ తెప్పించాడు. గులాబ్ జామ్ అండ్ కుల్ఫీ అట. నాకు ఇచ్చాడు గులాబ్ జామ్. పాప ఆడుకుంటే నాకు ఇస్తే తినమని. డాడీ ఉన్నాడని నేను నోటి దగ్గర పెట్టుకోకుండా డాడీ నువ్వు తినని ఇచ్చా. అవి 2 పీసులు ఉన్నాయి. దాంట్లో ఏమైందంటే ఆయన తింటున్నాడు. మొత్తం తినేస్తాడు అనుకున్నాను. ఎందుకంటే పాపకు కూడా కావాలి. తింటున్నప్పుడు పాప చూసి అది నాది కదా, నువ్వు ఎందుకు తింటున్నావు, నాకు ఇమ్మంది. అప్పటికి 1.5 తిన్నాడు. ఇంకా హాఫ్ ఉంది. ఇవ్వచ్చు కదా పిల్లకి ఇచ్చేయచ్చు కదా. నేను తినకుండా ఆయనకి ఇచ్చాను కదా. ఆయన కూడా ప్రేమగా నా కూతురికి ఇవ్వచ్చు కదా. మనవరాలే కదా అవుతుంది. ఇవ్వలేదు. తింటూనే ఉన్నాడు దాన్నే. తర్వాత ఏం చేశారంటే బాదం పప్పులు, జీడిపప్పులది సన్న పీసెస్ చేసి వేశారు. అవి కూడా మొత్తం ఒక్క పీస్ కూడా పిల్లకి లేకుండా మొత్తం తినేసాక ఒక్క గులాబ్ జామ్, అది కూడా పిల్ల అడిగి ఏమంటున్నాడు, వేరే తెప్పించండి సింగిల్ గులాబ్ జామ్ పిల్లకి అంటున్నాడు. డబ్బులు కట్టాలి కదా, ఇది ఉంది కదా, ఇది ఇవ్వచ్చు కదా పిల్లకి. అంత ఏంటి, ఎప్పుడైనా తల్లి తండ్రి మనవరాలు అంటే ఇంకా ఎక్కువ బాగా చూసుకుంటారు. కానీ మా తండ్రికి తల్లికి కానీ ఆ ఫీలింగ్ ఎప్పుడూ లేదు. నేను చూసి షాక్ అయ్యా. కనీసం ఒక్క పీసు బాదం అవి తింటుంది పాప, అవి కూడా లేవు. పాప మా పిల్ల ఇంకా అలాగే ఆ ఒక్క గులాబ్ జామ్నే తినింది, చేత్తో పట్టుకుని తినింది. అది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. తర్వాత కుల్ఫీ మా ఆయన కొద్దిగా తిని నాకు ఇస్తే నేను చిన్న ఒక బయట తిని సరే తినండి అనేసి ఫుల్ కుల్ఫీ మా డాడీకి ఇచ్చా, వేరే స్పూన్ వేసి. మొత్తం తిన్నాడో వదిలేసాడో తెలియదు. నేనేమంటే ఎప్పుడైనా ఫుడ్ ఆయన తినకపోతే పక్కన వాళ్ళు తింటారు, మాకు ఇవ్వంట. కనపడకుండా పక్కన పెట్టేశాడు. మరి తిన్నాడో వదిలేసాడో తెలీదు. అది అయిపోయింది. నేను ఏమంటున్నానంటే ప్రేమ అనేది ఇంపార్టెంట్ మనిషికి. నేను ఏదైతే ప్రేమ పంచుతున్నానో అదే ప్రేమ వాళ్ళు నాకు రిటర్న్ ఇవ్వరు, నాకు కానీ నా కూతురికి కానీ. ఆ విషయంలో నాకు చాలా బాధేసింది. కరెక్ట్గా ప్రతిరోజు మార్నింగ్ 4 o'clockకి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత అసలు నిద్ర పట్టట్లేదు. తడిసిపోయావా? 4 o'clockకి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నిద్ర పట్టట్లేదు అసలు. ఏంటో తెలియట్లేదు. ఇంకా అట్లాగా ఫోన్ చూసుకుంటూ వీడియోస్ అప్లోడ్ ఇట్లా ఏదో ఒకటి అట్లా అనమాట. ప్రతిరోజు అంతే. లేదంటే 5కి లేదంటే 6కి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టట్లేదు. అది ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు. అట్లనే ఎవరి వల్లన్నా నాకు అన్యాయం జరిగితే అది చెప్పందే నాకు అస్సలు ఇది కాదు, చెప్పాల్సిందే, ప్రపంచానికి తెలవాల్సిందే. మీరే చెప్పండి. ఈ 2 టాపిక్స్లో నాకు అన్యాయం జరిగింది కదా. ఇప్పుడు ఆవిడ కానీ మా ఫాదర్ కానీ ఏమంటారంటే నువ్వు ఇలా వీడియో చేసి పెట్టావు, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది, నాకు అన్యాయం జరిగింది కదా, అది నిజమే కదా, చెప్పాలి కదా, నేను చెప్తాను. నేను ఏం చేసింది, మూవీ ఆవిడ టికెట్లు ఏం చేసింది చెప్పు. పర్లేదు చెప్పు, ఏముంది, చీప్గా బిహేవ్ చేసిందా లేదా మనతోటి? మీకు మనందరికీ బాధ కోపం అయిందా లేదా? ఎంతమంది ఉన్నారు మూవీ టీం వాళ్ళు? 100 మెంబర్స్ ఉన్నారా? 100 మెంబర్స్ పైనే కూర్చున్నారు కదా. మన ముగ్గురికి కింద కావాలని అలా చీప్గా చూసింది కదా ఆవిడ. అది తప్ప కాదా చెప్పు. పోనీ ఏంటవి, మనం సఫర్ అయినప్పుడు చెప్పాలి కదా. మరి ఇంకా ఆ ఫంక్షన్కి పిలిచారు మనం గోవాలో ఉన్నప్పుడు, ఇంకా అప్పుడు వెళ్తే ఇంకెంత చీప్గా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ నేను ఆ మూవీని ఎంత ప్రమోట్ చేస్తున్నా. ఇంకొక విషయము, అవినాష్ ఫ్రెండ్ పేరు ఎందుకులే కానీ ఒకళ్ళు కాల్ చేసి ఏంట్రా నా పేరు చెప్తున్నారంటే, అంటే ఫ్రెండ్స్ అంటే ఏంటి, ఓన్లీ అవినాష్ను వాడుకొని అవినాష్ తాగబోయిస్తే తాగి అవినాష్ తిండి పెడితే తింటారు అంతేనా? అదే అవినాష్ మందు తాగి ప్రాబ్లం చేసినప్పుడు మీకు అవసరం లేదా? మీరు పట్టించుకోరా? మీ ఫ్యామిలీస్ మీకు ఇంపార్టెంటా?
నేనేమన్నానంటే అవినాష్ ఫ్రెండ్స్, పేరెంట్స్ ఎవరున్నారు? అవినాష్ వల్ల నాకు అన్యాయం జరిగినప్పుడు, అతను నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను వాళ్ళకి కాల్స్ చేస్తాను. మీరు పూర్తిగా కట్ అయిపోతే నేనప్పుడు మీ ఎవరికీ నేను కాల్స్ చేయను కదా! సో, అవినాష్ వల్ల నాకు అన్యాయం జరుగుతుంది. మీరే కదా పెద్ద. మీరే కదా ఫ్రెండ్సు. అలాంటప్పుడు నేను మాట్లాడతాను. అయితే ఈ లెక్కన అత్తాపూర్ మొత్తం నా వీడియోస్ బాగా చూస్తున్నారు. మొత్తం నా ఫ్యాన్స్ అనుకుంటా. మొత్తం నా వీడియోసే చూస్తున్నారు. ఓకే. నైస్. కీప్ వాచింగ్ లైక్ దట్ ఓన్లీ. అంతే కదా! చూడాలి మీరందరూ. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడరా? అదే మీ పెళ్ళాలకో, మీ అక్కకో, మీ చెల్లికో అయితే అప్పుడు కూడా మాట్లాడరా? మూసుకొని కూర్చుంటారా? లేతే మీరు కూడా అందరూ తాగేసి పెళ్ళాల మీద అర్ధరాత్రులు పెళ్ళాల పిల్లలకి గొడవలు పడుతున్నారా అవినాష్ లాగా? అలా అయితే మీ పెళ్ళాలు ఏం కలిసి ఉండరు మీతోటి. అయితే మీ పెళ్ళాలేం సంపాదించట్లేదు లక్షలు లక్షలు. మీరే కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. మీ వెనకాల ఆస్తులు చాలా ఉన్నాయి. అయినా కూడా మీకు మాత్రం మీ పెళ్ళాం, మీ పిల్లలు మీకు చాలా ఇంపార్టెంట్. కానీ అవినాష్‌కి అలా కాదు. అతను సంపాదించే దాంట్లో నాకు బాగా ఉంది. అయినా కూడా తనకి పెళ్ళాం, పిల్లలు అవసరం లేదు. తన తాగుడు, తన గోలే తనకు కావాలి. అది. ఫ్రెండ్స్ అంటే తాగుడు, తినుడు, సంతోషం అవే కాదు. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు కూడా నిలబడి మాట్లాడాలి. ఓకే. అవినాష్‌కి నాకు గొడవైనప్పుడు అదే సత్యకి పెడితే సత్య నిలబడతాడు, మాట్లాడతాడు. అది నేను చెప్తున్నా. అవినాష్ ఫ్రెండ్స్ లాగా కాదు.